హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే సభీ భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. కలద్దాలు పెట్టుకోండి కాదు ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేసుకున్నావేం కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ. పట్టు వేసుకుని పట్టు వేసుకుని కాదు బాబాయ్. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కక్ష కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా బాబాయ్ పెట్టే ఫోన్. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది అనగానే పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో రే ఎవడో నా బొమ్మ వేసింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటి ఇలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రాయనిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. సర్లే జాను జాను జాను, అంత కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని మీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవదాంలో క్లాస్మేట్ పిలిచాడు, పిలుస్తున్నాడు. ఎవడవాడు? వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు లేదు లేదు, నేను ఫారెస్ట్కి వెళ్ళి. లేవని చెప్పాను కదా, వెళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తాను చూడు. అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదిలో నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. అయినా రాలా. మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, ఇక లాగాడు. అయినా రాలా. మళ్ళీ లాగాడు. బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి? జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోను లేదు. అయినా లాగాడు, రాలా. లాగాడు, రాలా. మహాబలవంతుడు కదా, గట్టిగా పట్టుకు లాగాడు. అయినా రాలా. చూడు కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. అమ్మా, నా బతుకు తగలయ్యా. నేను కావాలని మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ వద్దమ్మా. ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేను ఏమన్నా చేయడానికి పని చేశారా? అవుదాంలో వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది.